శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయి నమో నమః. అందరికీ శుభోదయం అండి. అమ్మదయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అమ్మ రోజు, శుక్రవారము. అందుకని మన బంగారు లలితమ్మ గురించి 93వ శ్లోకంలో ఏం వివరిస్తున్నారో మనందరం చక్కగా తెలుసుకుందామండి. ఇవాళ శుక్రవారం కాబట్టి తెల్లవారుజామున ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నాను అంటే, మన రోజు ఇప్పుడు కూడా మంచి పనులతో ప్రారంభిస్తే చాలా మంచిది అని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అందుకని అమ్మవారితోని మన రోజుని ప్రారంభించుకుందాము. అలాగే మనకి కుదిరితే 10 నిమిషాలు దేవి కోసం దీపారాధన చేసుకుని మనకు తోచిన ఫలము అంటే క్లుప్తంగా సింపుల్గా పూజ చేసుకోవడానికి ఈరోజు ప్రయత్నిద్దామండి. ఇప్పుడు 93వ శ్లోకంలో ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. కుశలా కోమలాకారా కురుకుల్లా కులేశ్వరీ కులకుండాలయా కౌల మార్గ తత్పర సేవిత. మన లలితమ్మని కుశల అని పిలుస్తారు. అంటే అమ్మవారు ఎల్లవేళలా ఆమె భక్తులని నిత్యము కాపాడుతుంది, రక్షిస్తారు. మన కుశలాన్ని అమ్మవారు ఎప్పుడు, మన ఆనందాన్ని, మనము క్షేమంగా ఉన్నామా లేదా, కుశలంగా ఉన్నామా లేదా అంటే మనం చాలామంది అడుగుతుంటారు, ఏరా మీ అమ్మా నాన్న బాగున్నారా, కులాసావేనా, కుశలంగా ఉన్నారా లేదా అంటే బాగున్నారా లేదా అని ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే మనని అడుగుతారు. అమ్మవారు కూడా ఎప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా లేదా అని చాలామంది అడుగుతారు. అలాగే మన లలితమ్మ కూడా ఆమె బిడ్డలైన అందరి భక్తుల తాలూకా క్షేమాన్ని కోరుకుంటారు అని ఈ నామం సంకేతిస్తుంది. అలాగే కుశల అంటే ఇంకొకటి కూడా వస్తుందండి. కుశ అంటే జలం అండి. లా అంటే జలాన్ని స్వీకరించే శక్తి స్వరూపిణి లలితాంబిక అని. అంటే మనం పూజలు చేసేటప్పుడు మనము అమ్మవారికి చక్కగా అభిషేకాలు అవి జలంతో చేసుకోవచ్చు. అంటే జలం అంటే అమ్మవారికి ప్రీతికరం అనమాట. అది ఆమె భక్తుల ద్వారా పొందుతారు అని ఈ నామం సంకేతిస్తుంది. అలాగే ఒకవేళ ఎవరి దగ్గరైనా ప్రసాదం పెట్టడానికి ఏ వస్తువులు లేకపోయినా మనస్ఫూర్తిగా జలాన్ని కూడా ప్రసాదం కింద నివేదించిన అమ్మవారు స్వీకరిస్తారు అని ఇంకోలా కూడా ఈ నామం సంకేతిస్తుంది. కోమలాకార లలితమ్మ అంత సౌందర్యవతి ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరండి. అమ్మ ముందు ఎన్నో కొత్త ప్రపంచాలు పుడతాయి, అంతమైపోతాయి. కానీ అమ్మ జుట్టులో, అమ్మ జడలోంచి ఒక్క వెంట్రుక కూడా అసలు పండదనమాట, తెల్లగా అవదు. నిత్య యవ్వనవతి, నిత్య సౌందర్యవతి అని ఈ నామం సంకేతిస్తుంది. లలితమ్మని కురుకుళ్ళ అని పిలుస్తారు. 438వ నామము అండి. ఇక్కడ మన అన్నింటికన్నా మనుష్యులలో ముఖ్యమైన చక్రము మూలాధార చక్రము. దీన్నే మనము రూట్ చక్ర అని కూడా అంటాము. ఇక్కడ అమ్మవారు ఒక నిద్రిస్తున్న సర్పరూపంలో ఉంటారండి. కుండలిని శక్తి అంటే అమ్మవారి సర్పరూపంలో ఉంటారు. అంటే ఇదివరకు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, లలితమ్మవారి సూక్ష్మ రూపము. స్థూల రూపము అంటే మనకి పటాలలోని విగ్రహాలలోని మనకి కళ్ళకి కనిపిస్తుంది అనమాట. అంటే కాళ్ళు, చేతులు, మొహము అన్నీ ఉంటాయి. కానీ సూక్ష్మ రూపంలో అలా కనిపించరండి. ఎక్కడ ఉంటారు సూక్ష్మ రూపము? మానవ శరీరంలోని 7 చక్రాలలోని ఉంటారు. అందులోని మొదటిది మూలాధార చక్రంలోని ఒక నిద్రిస్తున్న సర్పరూపంలో ఉంటారు. ఈ మూలాధార చక్రంలోని ఎప్పుడైతే ఆ సాధకుడు ఘోర తపస్సులోకి వెళ్ళిపోతారో, నిద్రిస్తున్న లలితమ్మ అంటే సర్పరూపము జాగృతి అయ్యి అలా ఒక్కొక్క చక్రంలోని ప్రయాణించి సహస్రార చక్రము అంటే 7వ చక్రంలో ఉన్న శివయ్యతో అమ్మవారు ఐక్యమైపోతారు. మరి ఈ మూలాధార చక్రంలో మన లలితమ్మని ఏ పేరుతో పిలుస్తారు? కురుకుళ్ళ అని ఈ నామం సంకేతిస్తుంది. మరి ఈ మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ఈ కురుకుళ్ళ అనే లలితా స్వరూపిణి ప్రయాణం చేయాలంటే మరి అమ్మవారి శక్తి ఉండాలి కదా. ఆ శక్తి పేరు ఏంటి? కులేశ్వరి. అమ్మవారి శక్తి ఈ నామాన్ని సంకేతిస్తుంది. అసలు మూలాధార చక్రం అంట చాలా పవిత్రమైన స్థానము అంట. ఈ మూలాధార చక్రాన్ని ఒక హోమగుండంలాగా భావిస్తారంట. ఆ హోమగుండంలో ఉండే అగ్ని రూపమే లలితా త్రిపుర సుందరి. అంటే మూలాధార చక్రాన్ని మీరు హోమం కింద భావించండి. ఆ హోమంలోని
కుండలిని శక్తి అంటే ఆ సర్పాన్ని ఒక అగ్ని రూపం కింద భావిస్తారన్నమాట. అంటే మన మూలాధార చక్రము అంత ముఖ్యమైనది ఒక మనిషికి. మూలాధార చక్రము బేస్ చక్ర లేదా రూట్ చక్ర ఎప్పుడైతే ఒక మనిషిలో బాగోలేకపోతే అంటే వాళ్ళలో ఉన్న భావాలని వాళ్ళలో ఉన్న ఎమోషన్స్ని అవన్నీ కూడా వాళ్ళు బ్యాలెన్స్డ్గా చేసుకోలేరు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటూ ఉంటారనమాట. ఎప్పుడైతే వాళ్ళ మూలాధార చక్ర సక్రమంగా తిరుగుతూ చక్కగా పనిచేస్తుందో వాళ్ళు ఏ పనైనా సరే ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ అంటే ఎట్లాంటి ఆందోళన కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీతో చేసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. అందుకని ఇక్కడ మూలాధార చక్రము ఒక హోమగుండంతో పోలుస్తున్నారండి. అందులో ఉన్న అగ్ని రూపమే లలితమ్మ వారు అని సంకేతిస్తుంది. మన లలితమ్మని అంట 3 రకాలుగా పూజించుకోవచ్చు అంట. ఆ 3 పద్ధతులు ఏంటంటే మొదటి పద్ధతి సమయ అంటే సాత్వికమైన పూజ. వేద పండితులు మంత్రాలు సాత్వికమైన ఆహారాన్ని అమ్మవారికి నైవేద్యం కింద నివేదిస్తాము. రెండో పద్ధతి కౌల అంటే తాంత్రిక పూజ. అంటే కొందరి మాంత్రికులు శుద్ర పూజలు అక్కడ మాంసాలు అవన్నీ కూడా అమ్మవారికి నివేదిస్తారు కదా, అంటే అది కొంచెం వేరే రకమైన పూజ. ఇంకొకటి మిశ్రా, ఇది 3వ రకమైన పద్ధతి. ఈ మిశ్రా అనేది సాత్వికము అంటే వేదాలు అవి చదువుతున్నట్టు అలాగే తాంత్రికము 2 కలిపి ఉంటాయంట. అంటే ఇక్కడ సమయ కౌల మిశ్రా అనేవి 3 రకమైన పూజా పద్ధతులు అమ్మవారి కోసము ఉన్నాయి అని ఈ నామము సంకేతిస్తుంది. దీంతో 93వ శ్లోకం తాలూకా అర్థమైపోయిందండి. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏ పని చేసినా అది అమ్మవారి ఇచ్చిన శక్తితోనే కాబట్టి ఈ 93వ శ్లోకం కూడా మన లలితమ్మ పాదాల వద్ద వదిలేస్తూ శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు.